నచ్చింది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయి, యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది తేజ సజ్జన్. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు అనిపించింది. తక్కువ బడ్జెట్లో అయితే మంచిగా తీశారు, చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ స్వాగ్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఒక దాంట్లోనే మొత్తం ఫినిష్ చేశారు. ఏం లేదు జస్ట్ మను బాగా చేశారు. చాలా యాటిట్యూడ్ వర్కౌట్ అయింది. బాగా చేశారు. అది ఎలా ఉంది? వెరీ నైస్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మూవీ ఇస్ వెరీ గుడ్. ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా పర్సన్ ఎందుకంటే సినిమా విజువల్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు తను. అంత రేంజ్లో విజువల్ చూపించారు, చాలా బాగుంది. ఆ దేవుళ్ళు చాలా బాగుంది. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూడాలి. అశోకుడు గ్రంథాలు ఉన్నాయి కదా, అవి మనోజ్ ఏమో నాశనం చేయాలంటాడు. సో దైవంతో చేసుకుంటే అది తన తోడు ఏదైనా సంకల్పం ఉంటే చాలా బాగా చూపించారు. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. చాలా బాగుంది. మనోజ్ గారి యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే తేజ గారి చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ చిల్డ్రన్స్ నుంచి శ్రేయా గారి వరకు, మనోజ్ గారు, తేజ గారు, హీరోయిన్ అందరూ చాలా బాగా చేశారు. అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్, చాలా బాగా చేస్తారు. మన మైథాలజీ గురించి మనకే చాలా ఒక గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చారు. చాలా ఫ్యామిలీ అంతా చూడొచ్చా వెళ్ళి? యా ఫ్యామిలీ అంతా, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేస్తారు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియాలిటీ ఎక్కడ కనపడదు, ఒరిజినల్గా అనిపిస్తాయి. చాలా బాగుంది. యాక్చువల్లీ తనకి హీరో కంటే విలన్ గెటప్ చాలా బాగా సెట్ అయిందని అనిపించింది. విలన్ వైబ్స్ చాలా బాగుందండి. మా అల్లుడు తీసే సినిమా బాగాలేదు ఎట్లా చెప్తామండి, చాలా బాగుందండి. పిక్చరేషన్ కానీ ఈవెన్ సీన్స్ కానీ ఎక్కడ హిమాలయాల్లో ఉన్నట్టు అనిపించింది మాకు. చాలా బాగుందండి. అది రాముడు ఏంటి, అది సూపర్ అండి. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే అసలు నో వర్డ్స్. చాలా బాగుంది. అసలు నేనేమీ చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనిపిస్తుంది. సో నార్మల్గా వచ్చాను అండ్ మూవీ కూడా నార్మల్గా స్టార్ట్ అయింది. మెయిన్ స్టోరీ పాయింట్ ఏమవుతున్నది అది ఫస్ట్లోనే చెప్తారు. అండ్ ప్రభాస్ అన్న వాయిస్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడే అందరూ ఎంగేజ్డ్ అవుతారు ప్రభాస్ అన్న వాయిస్ అనగానే. స్టోరీ స్టార్ట్ అయినాక ఇక హీరో ఇంట్రడక్షన్ చాలా నార్మల్గా ఉంటుంది. అసలు ఇలా ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి తేజాకని అలా ఏం ఉండదు. నార్మల్గా ఇలా కూర్చుంటాడు, స్టైల్గా ఉంటుంది ఎంట్రీ. తర్వాత ఇక తనది ఏమైతే క్యారెక్టర్ ఉన్నది మెయిన్ రోల్, అది కొన్ని సీన్స్తో మనకు చెప్తూ ఉంటారు హీరోయిన్. విఎఫ్ఎక్స్ ఇస్ సో సూపర్. ఐ మీన్ అనిపించదు ఇలా వీక్గా ఉన్నదని. పిక్సెల్ పర్ఫెక్ట్. చాలా వర్కౌట్ అయింది. జై శ్రీరామ్. అసలు అందరూ స్పీచ్లెస్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనకు రాముంది దేవుంది ఏమైతే చూపిస్తారు విజువల్స్ చాలా బాగా అనిపిస్తుంది. అసలు మూవీ బాగుంది బాగాలేదు అదంతా పక్కన, అంటే ఎవరు చెప్పలేరు, బాగాలేదని అయితే చెప్పలేరు, అంత బాగుంటుంది మూవీ. అలా కంపేర్ చేయలేము. ఇదొక అంటే అది ఇక్కడ ఉన్నదనుకో, ఇది ఇక్కడ, రెండు ఒకే హైట్లో ఉంటాయి, కాంపిటీషన్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. రేటింగ్ ఎందుకన్నా ఇంత మంచి మూవీకి అంటే 10 రేటింగ్ కూడా సరిపోదు, ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. తేజ ఆయన ఇంత ఉంటాడు, ఆయన సినిమాలు ఇంత ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలందరూ అసలు చాలా మంచి మూవీ చేయాలి, ఒక యాక్షన్ ప్యాక్ట్ ఉండాలి, ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. బట్ తేజ ఈజ్ హిట్, బ్లాక్ బస్టర్, సో సూపర్. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చెప్పారు అన్న, అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ పైరసీ. ఇది పైరసీలో చూస్తే మీకు ఏం అనిపించదు, ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది. కానీ ఇంత బాగా చేసినారు అన్న డైరెక్టర్ అన్న, మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ప్లస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్ నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న, మామూలుగా ఉండదు. కానీ లాస్ట్లో వచ్చిన ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు, ఆడిపోతాడు ఇంకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్